పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. నిన్నటి దినాన కీర్తన గ్రంథం 60వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు కీర్తన గ్రంథం 61వ అధ్యాయం చదువుకున్నాం. దేవా, నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. నీవు నాకు ఆశ్రయంగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. యుగ యుగములో నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాక్కొందును. దేవా, నీవు నా మ్రొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. దీర్ఘాయువు రాజునకు దీర్ఘాయువు కలగజేయుదుగాక. అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతని కాపాడుటకే కృపా సత్యములను నియమించుము. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామము నిత్యము కీర్తించెదను. ఇంతటితో కీర్తన గ్రంథం 61వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన కీర్తన గ్రంథం 62వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడైండి నడిపించునుగాక. ఆమెన్.